హ్మ్. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా. సో, అసలు దీని గురించి ఏదైనా మౌలికమైన విషయం షేర్ చేయండి ఆడియన్స్‌కి. తెలుసో తెలియక మనకి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వలన అవతల వాడికన్నా మెరుగ్గా ఉండాలి భావన అయితే సక్సెస్ఫుల్ గా మార్కెటర్స్ మన మనసులో జొప్పించారు. రైట్. బట్ ఏంటంటే ఆత్మ న్యూనత, లో సెల్ఫ్ ఎస్టీమ్ అన్న విషయానికి ఎటువంటి కారకాలు ఉండవచ్చు అంటారు? సో ఇది మనందరిలోనూ ఒక విమర్శకుడు ఉంటాడు, ఇన్నర్ క్రిటిక్, కానీ కొందరిలో మహా గట్టిగా ఉంటాడు. సోషల్ మీడియా అండి ఇవాళ రేపు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మోర్ హ్యాపీ, మోర్ సక్సెస్ఫుల్ అండ్ మోర్ ప్రాస్పరస్ పీపుల్ దాన్ యూ జస్ట్ హ్యావ్ టు గో టు సోషల్ మీడియా. ఇప్పుడు ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఈ టాపిక్ లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అసలు? అందరికి దెబ్బలు తగులుతాయి. రిజెక్షన్ వలన, ఫెయిల్యూర్ ఉన్న ఎవరికైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందో వాళ్ళకి ఇంకా గట్టిగా తగులుతాయి. ఈ మధ్య రీసెంట్ గా అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఒక అబ్బాయి నడుస్తున్న ఆర్టీసీ బస్ ముందు వచ్చి పడుకొని ఆ బస్ వెళ్ళిపోగానే లేచి అట్లాంటి విచిత్ర విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణం మీదకు తెచ్చుకున్న స్థితి కూడా కనబడుతుంది. సో ఇది కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ న్యూన్యత యొక్క ఛాయలేనా? ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దట్ వ్యూవర్షిప్. బట్ why are you craving for that viewership? You want to show that you are somebody. And why do you need to show that you are somebody? 1 minute fame కదా, 1 minute fame కోసం. ఈ నార్సిసిస్ట్ అనే మనస్తత్వానికి లో సెల్ఫ్ ఎస్టీమ్ కి ఏదైనా సంబంధం ఉందా? నార్సిసిజం అంటే ఏంటంటే నన్ను మించిన వాడు ఇంకోటి లేడు అన్న ఫీలింగ్. అట్ ద సేమ్ టైం but then they have power. They usually are in a position of power and they will use that power for anything but సెల్ఫ్ ఎస్టీమ్ అన్న పదము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న పదము, సో ఈ రెండింటికి ఏమన్నా సంబంధం ఉందా? అండ్ ఏది మనకి ఎక్కువ కావాలి? యాక్చువల్గా రెండు ఒకటి కావండి, కానీ రెండు రిలేటెడ్ విషయాలు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమలా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో కో హోస్ట్ జగన్ మంతా గారు ఉన్నారు. కాకపోతే ఆయన గెస్ట్ లాగే ఈ రోజు ఉంటారు, ఎందుకంటే మనము టీజీవీ తెలుగు ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ లో భాగంగా చివరి టాపిక్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ న్యూనత అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. బట్ మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా జగన్ గారు మన ప్లాట్ఫామ్ లో అత్యధిక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్న రికార్డ్ ఈరోజు సృష్టిస్తున్నారు అన్నట్టు. ఓకే, సో జగన్ గారు, మీకు తెలిసిందే ఫార్మాట్. నాకు తోచిన పదాలు నేను చెప్తుంటాను, మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ అండి. ఓకే, ఫస్ట్ పదం మన టాపికే లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ న్యూనత. అదొక విధమైన శూన్యత అండి. ఇట్స్ లైక్ సమ్ ఎంప్టీనెస్. సార్, మీరు అసలు కవి కావాల్సిన వాళ్ళు అనవసరంగా ఈ హెచ్ఆర్ ఫీల్డ్ లోకి యాక్చువల్లీ కవికి పండితుడికి తేడా ఏంటి అని నేను ఒక చిన్న వీడియో చేశానండి, దాని మీద మనం మాట్లాడదాం కావాలంటే. యా, ఓకే, ష్యూర్. నెక్స్ట్ పదం ఒత్తిడి, స్ట్రెస్. లోపల నుంచి చిత్తడి అయిపోవడం. ఓకే, అండ్ యాంగ్జైటీ అంటే తెలుగులో వ్యాకులత అంటారు కదా.
వ్యాకులత అంటే ప్రపంచంలో ఏ ఏ ఏ ఒక్కటి నాకు అనుకూలతతో లేదు అని మదన పడిపోవడం. యాక్చువల్‌గా అనుకూలత అనేది ఆపోజిట్ వర్డ్ అండి వ్యాకులతకి. హ్మ్. నైరాశ్యం అంటే డిప్రెషన్. దీనికి నాకు 1953 దయాదాసులో సావిత్రి గారి అంటే క్యారెక్టర్‌గా హ్మ్. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా అంటే కొంచెం ఓల్డ్ సాంగ్ ఓల్డ్ సింగర్స్ గొంతుకుతో వినాలి మీరు. ఆ! ఆశా నిరాశేనా జీ మిగిలినది చింతేనా చింతేనా. అంటే బేసిక్‌గా దేర్ ఇస్ అబ్సల్యూట్‌లీ ఆ! నో హోప్. ఆ! అబ్సల్యూట్‌లీ నో లైట్. ఆ! అబ్సల్యూట్‌లీ నథింగ్ గోయింగ్ టు వర్క్ ఔట్ ఫర్ మీ. ఆ మోడ్‌లో ఉండడాన్ని నైరాశ్యం లేదా డిప్రెషన్ అంటారండి. ఓకే. సూపర్. చివరి పదం నార్సిసిస్ట్. అంటే ఈ పదం కార్పొరేట్ వరల్డ్‌లో చాలా వింటూ ఉంటాం. యాక్చువల్‌గా నార్సిసిస్ట్ అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా! హ్మ్. వినాశనకరుడు లేదా వినాశకారురాళ్ళు అంటే ఎందుకంటే ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా తగ్గట్లేదండి కొంతమంది. హ్మ్. యాహ్! మేము కూడా తగ్గట్లేదు అంటున్నారు ఈ విషయంలో. సో, బేసిక్‌గా అంటే వాళ్ళ వలన చాలా, చాలా విషయాలు చాలా దేర్ విల్ బి ఎ బిగ్ ఇంపాక్ట్, నెగెటివ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ థీస్ పీపుల్. అంటే మన ఓకే. అందరిలోనూ ఒక పర్సెంట్ నార్సిసిస్ట్ ఉండొచ్చు. మీరు మనకి ఆహ్, ట్విస్టరా ఏంటది? ఆహ్, 'మహేష్ బాబు' మూవీ ఉంది గదా! ఒక మూవీ వచ్చింది. 'మహేష్ బాబు' మూవీ. అందరిలోనూ నెగెటివ్ షేడ్ ఉంటుంది గానీ, ఆ నెగెటివ్ షేడ్ కొంచెం దాటితే మాత్రం అది చాలా హ్మ్. డేంజర్ అవుతుందని నాకు 'ట్విస్టర్' అనుకుంటా. 'ట్విస్టర్' ఏదో ఒక మూవీ వచ్చింది ఈ మధ్య. పేరు గుర్తు రావట్లేదు. 'మురుగదాస్' మూవీ అనుకుంటా. అది అతని అది పేరేంటి? స్పైడర్ కదా! 'స్పైడర్' ఆ! 'స్పైడర్' 'ట్విస్టర్' అనుకుంటున్నా. 'స్పైడర్' రైట్. మూవీలో హ్మ్. ఒకడు బాగా నెగెటివ్‌గా ప్లే చేస్తుంటాడు. మనందరిలోనూ ఒక నెగెటివ్ షేడ్ ఉంటుంది. హ్మ్. కానీ అది మోతాదుకు మించితే అది డేంజర్. సో, ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీ తీసుకుంటారు. ఆ సెల్ఫీలో తానే ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతారు. అది కూడా నార్సిసిజమే కానీ అది 1%. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్తే అప్పుడు డేంజర్ అన్నట్టది. అది ఎగ్జాక్ట్‌గా. అంటే నార్సిసిజం అనేది మనందరిలోనూ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ! అది తప్పని గాదు. అది ఏ హ్మ్. మేరకు పెంచుతోందో. రైట్. జగన్ గారు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు థాంక్ యూ. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీ పొలిటికల్ భలే ఉంటాయండి. మీరొకవేళ యూట్యూబ్‌లో ఎపిసోడ్ చూస్తున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. నేను కొన్ని ఎపిసోడ్స్‌కి నాకు పొడుపు కథకి రెస్పాన్సెస్ ఒక 160-150 మంది రెస్పాండ్ అయ్యారు. అండ్ అందరికి నేను థాంక్స్ చెప్పాను. సో, అలా మీరు చెప్తుంటే మాకు మోటివేషన్ ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ తీసుకురావాలి. ఇంకా మంచి స్పీకర్స్‌ని తీసుకురావాలని చెప్పేసి. ఓకే. సో, క్వెషన్ చూస్తే చూసింది గానీ కళ్ళు లేవు. నవ్వితే నవ్వింది గానీ పళ్ళు, నోరు లేదు. తంతే తన్నింది గానీ కాలు లేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా క్వెషన్. అందుకే నేను రిపీట్ చేస్తున్నాను. చూస్తే చూసింది గానీ కళ్ళు లేవు. నవ్వితే నవ్వింది గానీ పళ్ళు, నోరు లేదు. తంతే తన్నింది గానీ కాలు లేదు. చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్. నాకు తెలిసి ఇది బెస్ట్ క్వెషన్ అనుకోండి ఇప్పటివరకు నేను అడిగిన వాటిలలో. సో, చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ ఒకవేళ మీరు ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే మాత్రం యూ హావ్ నో ఆప్షన్ అండి. మీరు జస్ట్ వెయిట్ చేయాలి ఆన్సర్ కోసం. నేను కూడా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. జగన్ గారు మీకు ఆన్సర్ తెలిసి చివర్లో చెప్పాలి. ఓకే. సో, జగన్ గారు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. అగైన్ ఐ థింక్ మీ యాస్ ఏ గెస్ట్ మీ చివరి ఆహ్, ఎపిసోడ్ ఈ సీరీస్‌లో భాగంగా. ఓకే. సో, ఎలా ఉన్నారు జగన్ గారు? అవునండి. ఓకే. సూపర్. సో, మనము స్టార్ట్ చేద్దాం. ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సీరీస్‌లో భాగంగా మనం చాలా టాపిక్స్ విడివిడిగా మాట్లాడుకుంటూ వచ్చాము. అండ్ ఇవాళటిది లాస్ట్ టాపిక్. అదే ఆత్మ న్యూనత అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇవాళటిది లాస్ట్ టాపిక్. అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ న్యూనత అన్న విషయానికి వచ్చేసాము. సో, అసలు దీని గురించి ఏదైనా మౌలికమైన విషయం షేర్ చేయండి ఆడియన్స్‌కి. మౌలికమైన విషయం అంటే నేను నా చిన్నతనం షేర్ చేస్తానండి. నేను చిన్నతనం అంటే 1985 లేదా 86 ఆ టైంలోనే మాకు సాటిలైట్ టీవీ వచ్చింది. అప్పటి వరకు మేము టీవీ చూడలేదు. అంటే ఐ బిలాంగ్ టు ద జనరేషన్ వేర్ టీవీ కేమ్ ఓన్లీ వెన్ ఐ వాస్ ఇన్ +1, +2 టైమ్. ఓకే. సో, చాలా ఆత్రంగా చూసేవాళ్ళం. అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా వదిలిపెట్టేవాళ్ళం కాదు. సో, అప్పుడు కొన్ని ఆ టైంలో కొన్ని యాడ్‌లు వస్తుండేవండి. అవి చాలా అంటే 'ఉస్‌కి సారీ మెరీ సారీ సే సఫేద్ కేసే' ఆ సర్ఫ్ యాడ్ అనుకుంటా అది. అంటే హ్మ్. బేసిక్‌గా ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ ఎ కన్స్యూమర్ అదే వాషింగ్ పౌడర్ యాడే. కానీ అంటే ఆహ్, కొంచెం పాలిపోయిన కలర్‌లో ఒక అమ్మాయి చీర కట్టుకొని తళతళలాడుతున్న ఒక అమ్మాయి చీరతో అంటే అది సర్ఫ్ అన్నమాట. ఇదేమో వేరే బ్రాండ్ అన్నమాట. అలాంటిదే ఇంకో యాడ్ గుర్తొస్తుంది. ఒనిడా టీవీ యాడ్ ఓహ్! బేసిక్‌గా నైబర్స్ అన్వి ఓనర్స్ ప్రైడ్. ఇలాంటి యాడ్‌లు ఆ టైంలో వస్తుంటే చాలా చిత్రంగా అనిపించేది. కానీ అట్‌లీస్ట్ ఆ టైంలో రైజింగ్ కన్స్యూమరిజంకి ఒక
అద్దం అని ఒక అద్దం పట్టే యాడ్ అని అనుకోవచ్చు అండి. ఎందుకంటే అది ఇంకా 1985-86 టైమ్. మనకి లిబరలైజేషన్ 91 లో వచ్చింది. మనం క్లియర్లీ ఒక 35 ఇయర్స్ లేటర్ ఈ జర్నీ చాలా ఎక్కువగా జరిగింది. అంటే ఏంటంటే తప్పలేదు, మనము ఆర్థికంగా ప్రగతి చెందాలి, అప్వర్డ్ మొబిలిటీ అంటాం కదా, సోషల్ అండ్ అప్వర్డ్ మొబిలిటీ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ యొక్క ఆస్పిరేషనే. అదే. కానీ ఈజ్ దట్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుసో తెలియక మనకి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వలన ఆ, అవతల వాడికన్నా మెరుగ్గా ఉండాలి అన్న ఒక భావన అయితే సక్సెస్ఫుల్ గా మార్కెటర్స్ మన మనసులో జొప్పించారు. రైట్. బట్ ఏంటంటే దాని వలన ఇంకోటి మనకన్నా బెటర్ గా ఉంటే మనం బ్యాడ్ ఫీల్ అవ్వాలా? ఎందుకంటే దిస్ ఇస్ ఎ రేస్, దిస్ ఇస్ యాక్చువల్లీ నెవర్ ఎండింగ్ రేస్. అవును. సో ఈ విషయం మీద ఇదే మూల విషయం అండి. కానీ ఏంటంటే దీన్ని కొంచెం నా ఎగ్జాంపుల్ తో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే సో దట్ పీపుల్ ఆల్సో కెన్ రిలేట్ టు ఇట్ ఇన్ దేర్ ఓన్ వే. ఓకే, పర్ఫెక్ట్. ఓనిడ మంచి ఎగ్జాంపుల్. అండ్ అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఇది నెవర్ ఎండింగ్ అండి. అంటే మనము ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకుంటే అరే ఒక 2 వీలర్ ఉంటే చాలు బాగుండింది అనుకున్నాము. తర్వాత కార్ వచ్చింది, కార్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ ఉంటే చాలు అనుకున్నాం. మొబైల్ తర్వాత స్మార్ట్ ఫోన్ తర్వాత ఐఫోన్ తర్వాత ఐఫోన్ 13, 14, 15, 16 ఏ కొత్తది వస్తే అది. అంతేకాకుండా అట్లా వస్తువుల మీద ప్రేమ ఎక్కువైపోవడం, అంతేకాకుండా ఇది ప్లాంట్ చేయడం అన్నట్టు. అంటే బయట వాళ్ళ కోసం కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇది మంచి టాపిక్ అండి. మనము ముందుకెళ్దాం. సో ఫస్ట్ దీనికి రీజన్స్ ఏమంటారు? అంటే ఈ ఆత్మ న్యూనత, లో సెల్ఫ్ ఎస్టీమ్ అన్న విషయానికి ఎటువంటి కారకాలు ఉండవచ్చు అంటారు? అండ్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కారణాలు, కారకాలు ఈ రెండిటికి తేడా ఏంటి? అంటే ఇప్పుడు ముఖ్యమైన క్వశ్చన్ ఏంటండి. ఎందుకంటే ముందుగా ఏ విషయానికైనా ఇంటర్నల్ రీజన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో దీన్ని మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గా విడదీసుకుంటే ముందు ఇంటర్నల్ గా మాట్లాడతాము. మన అందరిలోనూ ఒక విమర్శకుడు ఉంటాడండి, క్రిటిక్. రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కులు ఎంతో కష్టపడతాము, కానీ బహుశా సెకండ్ వచ్చింది. అదే దట్స్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. నేను చాలా ఎక్కువగా సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాను నా స్కూలింగ్ అంతా. ఫస్ట్ ఎవరు వచ్చింది అంటే ఇప్పుడు మనకి సాధారణంగా ఏముంటుంది, ఏమొచ్చింది ర్యాంక్ సెకండ్ అంటే వెంటనే ఫస్ట్ ఎవరు వచ్చారు, ఎందుకు ఫస్ట్ రాలేదు, అలాంటి క్వశ్చన్. అంటే బేసిక్ గా అఫ్ కోర్స్ నాకు ఇంటి నుంచి అంత ప్రెషర్ అయితే రాలేదు, కానీ కొన్నిసార్లు ఆ ప్రెషర్ మన మీద మనం పెట్టుకుంటాం. అంటే సో ఇది మన అందరిలోనూ ఒక విమర్శకుడు ఉంటాడు, ఇన్నర్ క్రిటిక్. కానీ కొందరిలో మహా గట్టిగా ఉంటాడు, ఆదిలోనే హంసబాద్ లో చాలా గట్టిగా నొక్కి పెట్టేసుకుంటాడు. సో బేసిక్ గా మనలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే అంటే ఇది అంటే అవి ఎక్స్టర్నల్ లోకి వస్తాయి. అంటే నేను ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ పిల్లలు సొంతంగా పెట్టుకుంటారు, చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే వాళ్ళని వాళ్ళు సొంతంగా బాగా నిందించుకుంటారు. రైట్. సో ఇతరులతో ఎక్కువగా పోల్చేసుకోవడము, లేదా గతంలో జరిగిన అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంత వదలలేకపోవడం. కొంతవరకు బయాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. అంటే బేసిక్ గా సమ్ టెండెన్సీస్ ఆల్సో దర్. అంటే మనము వీఆర్ సో డిఫరెంట్ పీపుల్. ఓకే, సో కొంత ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాము. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, మన కేర్ గివర్స్ మన మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు, మనంతటా మన మీద కాన్ఫిడెన్స్ కలిగేటట్టుగా చేశారా, లేదా ఎప్పుడు ఇంకొకళ్ళతో పోలుస్తూ మన చిన్నబుచ్చారా? ఇది చాలా ముఖ్యమైన విషయం. అదే కాకుండా అది పేరెంట్స్ వలన కావచ్చు, సిబ్లింగ్స్ వలన కావచ్చు, స్కూల్లో టీచర్స్ వలన కావచ్చు, తోటి విద్యార్థుల వలన కావచ్చు. ఇంకొక ముఖ్యమైన ఆత్మన్యూనత కారణం రీసెర్చ్ తెలిపింది బుల్లింగ్ అండి, చైల్డ్హుడ్ బుల్లింగ్. లాట్ ఆఫ్ చైల్డ్హుడ్ బుల్లింగ్, దెన్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. నేను కూడా మైనర్ బుల్లింగ్ గురయ్యాను. పెద్ద కాకపోయినా కొంత మైనర్ బుల్లింగ్ గురయ్యాను చిన్నప్పుడు. సో అంటే అది మోస్ట్లీ ఫిజికల్ ఫైట్స్ లో దూరంగా ఉండేవాడిని. సో సోషల్ మీడియా అండి, ఎక్స్టర్నల్ అయితే అదే సోషల్ మీడియా. ఇవాళ రేపు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మోర్ హ్యాపీ, మోర్ సక్సెస్ఫుల్ అండ్ మోర్ ప్రాస్పరస్ పీపుల్ దాన్ యూ జస్ట్ హ్యావ్ టు గో టు సోషల్ మీడియా. మనకన్నా ఎంతో ఆనందంగా, ఎంతో సక్సెస్ఫుల్ గా, ఎంతో కేరింతలు కొడుతూ ఉన్న వాళ్ళు ఆ క్షణానికి మాత్రమే అది మనం మర్చిపోతాము. సో ద పాయింట్ ఈస్ దట్ నేను ఎక్కడో చాలా మంచి లైన్ చదివానండి. యూ ఆఫెన్ కంపేర్ అదర్స్ ఎక్స్టీరియర్ విత్ యువర్ ఓన్ ఇంటీరియర్ అండ్ హౌ గుడ్ ఎ కంపారిజన్ ఇస్ దాట్ అని. సో అదొక ప్రాబ్లం అండి. సోషల్ మీడియా పెద్ద ప్రాబ్లము. సో అవి కాకుండా కొన్ని మేజర్ లైఫ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. మేజర్ లైఫ్ ఈవెంట్స్ అంటే ఏం లేదు, అంటే సమ్ పీపుల్ గో త్రూ వెరీ డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి చిన్నతనంలోనే కేర్ గివర్స్ లో వెళ్ళిపోవచ్చు, దానివల్ల
అంటే దానివల్ల వాట్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ మనం గోస్ త్రూ, అంటే మేజర్ లైఫ్ ఈవెంట్స్ కోసం మాట్లాడాలంటే దాని అదొక పెద్ద టాపిక్ అవుతుంది. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయండి ఆత్మనియంత్రణ కోసం. ఓకే. సో మీరు బుల్లీయింగ్ గురించి చెప్పారు కదా! దాని గురించి నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, యండమూరి గారిని ఇంటర్వ్యూ చేసాం కదా మన ప్లాట్‌ఫార్మ్‌లో. ఆయన చెప్పారు నాకు. ఏమని అంటే, చిన్నప్పుడు ఆయన కూడా చాలా పొట్టిగా ఉండేవారంట. అయితే ఎప్పుడు అందరూ అరే పొట్టి, పొట్టి అని చెప్పేసి అంటే, వాళ్ళ ఫాదర్ ఒక్కటే చెప్పారంట. ఏమని అంటే, "యూ గ్రో టు ఎ లెవెల్" అంటే మీరు జీవితంలో ఎంత ఎదగాలంటే అందరూ పీపుల్ షుడ్ లుక్ అప్ టు యూ అని చెప్పేసి. అప్పటినుంచి ఈ స్టార్టెడ్ రైటింగ్. ఆ రైటింగ్‌లో హి హాస్ బికమ్ ఎ స్టార్ అండ్ ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ ఆథర్ ప్లస్ మోటివేషనల్ స్పీకర్ అయ్యారన్నట్టు. రైట్? సో, అది ఒకటి ఇన్సిడెంట్. సెకండ్ థింగ్ నేను గూడా చిన్నప్పుడు పొట్టిగా ఉండేవాడిని. ఇప్పుడు యావరేజ్ ఇండియన్ హైట్‌కొచ్చా 5 ఫీట్ 6 ఇంచెస్. బట్ నాకు కూడా చాలామంది స్కూల్‌లో అందరూ అరే పొట్టి, పొట్టి అని పిలిచేవాళ్ళు. చాలా నెగెటివ్‌గా అనిపిచ్చేది. బట్ నేను చెప్పాలంటే అది నాకు ఇంపాక్ట్ ఏం లేదిప్పుడు ప్రస్తుతం నా సెల్ఫ్ ఎస్టీమ్ మీద. బికాజ్ నా ఫోకస్ అంతా గూడా హౌ డు ఐ ఇంపాక్ట్ ది వరల్డ్ ఇన్ ఎ పాజిటివ్ వే ఆ టైప్స్‌లో నేను నన్ను నన్ను గ్రూమ్ చేసుకుంటూ, నన్ను నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఇవాళ వాళ్ళకి ఎవరైతే నన్ను అలా అన్నారో వాళ్ళకి నన్ను చూసినప్పుడు వాళ్ళే ఫీల్ అవ్వాలి అన్న టైప్స్‌లో నేను ఆలోచిస్తున్నాను. ఓకే. అంటే ఈ 2 విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, మన ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా బుల్లీయింగ్ గురైతే దానికి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి సమాధానం మనం వేరే రూట్‌లో ఇవ్వాల. మనం వెళ్లి వాళ్ళని తిడితేనో, లేకపోతే వాళ్ళని టీజ్ చేస్తేనో కాదు. బట్ మనము ఎదిగి మనం చూపియాలి. ఓకే. సూపర్. యాహ్! అంటే అంటే ఇంకొక మాట అండి. పొట్టి పొడిగానే కాదు. కొంతమంది లావుగా ఉండొచ్చు. కొంతమంది సన్నగా రైట్. ఉండొచ్చు. కొంతమంది నలుపు, తెలుపు ఈ విషయంలో కూడా అవును. చాలా ఎక్కువ వివక్షకు గురవుతారు. కానీ ఏంటంటే ఒక క్వెషన్ అడగాలి. అంటే ఎవరైతే దీని గురించి, అంటే నువ్వు చూడగలిగేది అదేనా? నువ్వు హ్మ్. చూడగలిగేది నాలో ఉన్న ఈ పొడుగు, పొట్టి నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని నువ్వు చూడలేవా అన్న ఒక దృక్పథాన్ని పెంచుకోవాలండి. పర్ఫెక్ట్. అంతే. ఎందుకంటే బాడీ వీటి షేమింగ్, హ్మ్. బాడీ షేమింగ్ మీద నేను ఒక ప్యానెల్ డిస్కషనే హోస్ట్ చేశాను యాక్చువల్‌గా. ఇంగ్లీష్‌లో అవును. మన ఇండియా నుంచి నలుగురు ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకొచ్చి చేశాను. అండ్ ఈ టాపిక్ గురించి మేము చాలా దీర్ఘంగా చర్చించాం. ఏంటి అంటే అసలు ఇదంతా గాడ్ ఆర్ యూనివర్స్ క్రియేషన్. రైట్? మనము అందరూ సేమ్ ఉండి, అందరూ మహేష్ బాబు లాగా, లేపోతే సమంత లాగా ఉంటే అసల డైవర్సిటీ అనేది ఉండదు. అండ్ బేసిక్‌గా ఒకరు తెల్లగా ఉన్నారు. బట్ వాళ్ళకి మీలో ఉన్న స్కిల్ వాళ్ళకు ఉండకపోవచ్చు. రైట్? ఒకరు నల్లగా ఉండొచ్చు. బట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ మనలో ఉండకపోవచ్చు. అట్లా ఎవ్రీబడీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకొక స్కిల్ గాని, స్ట్రెంగ్త్ గాని ఉంటుంది. దాని మీద మనం ఫోకస్ చేసుకొని, మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా ఉండడం బెటర్. అండ్ ఇంకొకటి బేసిక్‌గా ఈ బాడీ షేమింగ్‌కి రీజన్ గూడా ఒకటి సార్. ఇప్పుడు మనము యాడ్స్ చూస్తుంటాము. టెలివిజన్‌లో, ప్రింట్ మీడియాలో. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటే ఫాదర్‌కి ఇట్లా సిక్స్ ప్యాక్ ఉండేసి, మదర్ కూడా ఇట్లా నాజూగ్గా ఉండి, పిల్లలు ఇట్లా ఉండాలి అని జెప్పేసి. ఇన్ రియాలిటీ మనలో రియాలిటీ చూసుకుంటే లెస్ దాన్ 0.001% అనేవాళ్ళు అలా ఉంటారు. బట్ ఈ ఐడియల్ ఇలా ఉంటుంది అన్న టైప్స్‌లో మనం అనుకోని పీపుల్ చేస్ దట్. ఆఫ్‌కోర్స్ అలా ఉండడం ఉండాలనుకోవడం తప్పు కాదు. బట్ దానికి ఎఫర్ట్ పెడితే ఎవరైనా చేయొచ్చు. బట్ ఉండలేకపోతున్నాము అని జెప్పేసి బాధపడొద్దు. ఓన్లీ థింగ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేం కావాలో పర్సనల్‌గా మీరు ఆలోచించుకోండి. పక్కనోళ్ళ కోసం మీరు చేంజ్ అవ్వద్దు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యా. ఎప్పుడైనా ఫిట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలా అని జెప్పేసి. ఆ డెసిషన్ అనేది ఇంప్లాంట్ అయిపోయింది నాకు. మైండ్‌లో ఎప్పుడో నేను గట్టిగా అనుకున్నాను గాబట్టి, ఆ గోల్ నేను ఎంత కష్టం ఉన్నా, నష్టం ఉన్నా ఎవ్రీడే నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. నేను డైట్ కంట్రోల్‌లో పెట్టుకుంటాను. సో, ఐయామ్ లైక్ దిస్. అలా మనము పక్కనోళ్ళ గురించి కాకుండా మనకి మనం ఉండాలి అని జెప్పేసి చిన్న సజెషన్. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్ ఎళ్దామండి. ఇప్పుడు ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల కలిగే నష్టాలు ఏంటి? అండ్ ఈ టాపిక్‌లో ముఖ్యంగా మనం అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటసలు? మనం ఆల్రెడీ టీజీవీటీ 108 అనా మనం మొత్తం అవును. అన్ని టాపిక్‌లు మాట్లాడుకున్నాం అవును. కాబట్టి అప్పుడు అవును. బేసిక్‌గా గై వించి గారి, అంటే ఇవన్నీ నేను మరి మరొకసారి క్లారిఫై చేస్తాను. ఒక అంతర్జాతీయ ఖ్యాతికి చెందిన సైకాలజిస్ట్ గై వించ్ 'ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్' అనే టెడ్ టాక్ ఎవరైనా ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో చూడొచ్చు. ప్రాక్టీసింగ్ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్. ఇట్ ఈస్ నాట్ థియరీ ఆఫ్ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్. ఇట్స్ ప్రాక్టీసింగ్ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్. దానికి ఆల్రెడీ 5 మిలియన్ వ్యూస్ అండ్ కౌంటింగ్ ఉన్నాయండి. కానీ ఏంటంటే నేను ఇది తెలుగులో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ కన్వర్జేషన్ ఇంకొంతమందికి వెళ్ళాలి. అంటే నేచురల్‌గా టెడ్ టాక్ చూడగానే నాకు ఇది అర్థం కాదు. ఇది చాలా ఎక్కువ విషయం. ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది విషయం. లేదా చాలా ఇంగ్లీష్‌లో బొంబాస్టిక్ వర్డ్స్ ఉంటాయని అనుకుని స్విచ్ ఆఫ్ అయిపోయే వాళ్ళుంటారు.
దానికోసమే నేను గత 4 ఏళ్లుగా ఈ టాపిక్స్ రాస్తున్నానన్న విషయం తెలుసు. అంటే బేసిక్ గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దట్ యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బ్రాడ్ బేస్ దిస్ ఇన్ అనదర్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గైవించ్ గారు ఏం చెప్పారంటే ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ లైక్ లో ఇమ్యూనిటీ బట్ సైకలాజికల్ ఇమ్యూనిటీ. మనకి కోవిడ్ వలన ఇమ్యూనిటీ ఇంపార్టెన్స్ చాలా తెలిసిందండి. కోవిడ్ వల్ల మనకు శరీరంలో ఇంప్యూనిటీ చాలా సేమ్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ లో సైకలాజికల్ ఇమ్యూనిటీ, ఇమాజిన్ వాట్ విల్ హ్యాపన్. అందరికీ దెబ్బలు తగులుతాయి రిజెక్షన్ వల్ల, ఫెయిల్యూర్ వల్ల. ఎవరికైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందో వాళ్ళకి ఇంకా గట్టిగా తగులుతాయి. అందరికీ దెబ్బలు మానుతాయి, వీళ్ళకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది మానడానికి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మనందరిలోనూ ఎంతో కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. నేను గత 4 ఏళ్లుగా ఈ టాపిక్స్ ని వివరించడానికి ప్రయత్నిస్తుండగా నాకు కలిగిన ఆర్థిక లాభం కాదు, నేను ఆర్థిక లాభం గురించి మాట్లాడలేదు, హార్దిక లాభం గురించి మాట్లాడుతున్నాను. లో సెల్ఫ్ ఎస్టీమ్ నా అంతటి నేను మళ్ళీ పరిశీలన చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే ఇది చాలా మందికి లోపల నుంచి ఎందుకంటే ఏ క్షణం బేసిక్ గా లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్లనే ఒక మారుతి కూడా ఎఫోర్డ్ చేయలేని వాడు ఒక మిడ్ సైజ్ కార్ కొంటున్నాడు ఈ రోజుల్లో. ఓకే, మారుతి అంటే సారీ మారుతి 800, మనం మారుతి అనగానే 800 అనుకుంటాం కాబట్టి. అంటే లేదా ఒక ఒక సెకండ్ హ్యాండ్ మెర్సిడీస్ బెంచ్ కొనడానికి కూడా రెడీ అవుతున్నాడు. అంటే అది మీ డ్రీమ్ అయితే నేను దాన్ని అనట్లేదు. కానీ ది పాయింట్ ఈస్ దట్ తనని తాను గొప్పగా ఒకరికంటే ఎక్కువగా చూపించుకునే తపన. ఓకే, మనల్ని మనం ఉన్నతి చేసుకోవడం అంటే మంచిదే, కానీ ఏదో బేసిక్ గా దీనిలో మనకు చాలా దీని మీద ఇంకా మనం మాట్లాడతాం. మన పిల్లల చదువులు అయితే ఏంటి, మన పెళ్లిళ్ళు, మన ఈ రోజుల్లో పెళ్లిళ్ళ కోసం చేసే ఆర్భాటం, ఖర్చు, అది వేరే టాపిక్ అయిపోతుంది యాక్చువల్గా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అన్న ఒక క్వశ్చన్ అండి. అంటే ఇది నేను చేయట్లేదని కాదు, అఫ్ కోర్స్ నేను మా అబ్బాయి మ్యారేజ్ ఎలా చేస్తానో తెలియదు, ఇంకా ఇట్ సమ్ టైమ్ అవే. బట్ ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు, అంటే ప్రాబ్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ది గ్రౌండ్ సో దట్ ఐ విల్ నాట్ డూ ఎ లావిష్ మ్యారేజ్. Hello, I'm Steve Ahern, one of the judges of the Asia Podcast Awards. I'm interrupting this episode to let you know that you're listening to an award-winning podcast. This podcast won its category in the 2024 Podcast Awards, so you know you're listening to quality. Enjoy your listening experience and congratulations to the team who created this award-winning podcast for you. సో మనము ముందుకెళ్దాం. ఇంతకుముందు మీరు చిన్నగా ఒక టాపిక్ టచ్ చేశారు ఆల్రెడీ, ఏంటంటే సోషల్ మీడియా గురించి, రైట్? సో దాని గురించి మనం ఫర్దర్ మాట్లాడుకుందాం. అండ్ ఈ మధ్య రీసెంట్గా అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ దగ్గర ఒక అబ్బాయి నడుస్తున్న ఆర్టీసీ బస్ ముందు వచ్చి పడుకొని ఆ బస్ వెళ్ళిపోగానే లేచి అట్లాంటి విచిత్ర విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణం మీదకు తెచ్చుకున్న స్థితి కూడా కనబడుతుంది. సో ఇది కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మన్యూన్యత యొక్క ఛాయలేనా? అంటే ముందుగా మనం ఆలోచిద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎందుకు సోషల్ మీడియాలో అంటే ఈ బేసిక్ గా డేరింగ్ ఫీట్స్ చేస్తున్నారు అంటే, నేను ట్రైన్డ్ ఇయర్స్ కొద్దీ ట్రైన్ చేసి కొన్నిసార్లు మనకి టీవీలో మహేష్ బాబు చేస్తున్న తుఫాని థండాయాడే మనకి ఇంకెవరో చేశారని చెప్పి, అంటే దిస్ ఈస్ డన్ బై డోంట్ డూ దిస్ అని చెప్పి మనకి చిన్న డిస్క్లైమర్ వస్తూ ఉంటుంది కదా. మహేష్ బాబు నిజంగానే ఆ బైక్ ఒక కొండ నుంచి ఇంకో కొండ మీద జంప్ చేశాడా లేదా దిస్ ఇస్ డన్ బై ట్రైన్డ్ పీపుల్ అని చెప్పి చిన్న డిస్క్లైమర్ చూపిస్తారు కదా. అవునా కదా? ఐ డోంట్ థింక్ మహేష్ బాబు రిస్క్ హిస్ లైఫ్ జంపింగ్ ఫ్రమ్ వన్, అంటే ఆబ్వియస్లీ డూప్ విల్ డూ ఇట్ అండ్ దెన్ హీ విల్ గివ్ దట్ క్రెడిట్ టు మహేష్ బాబు. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం మహేష్ బాబు కానప్పుడు మనం మహేష్ బాబు అంటే అది నిజంగానే చేసేయాలని డిసైడ్ అయ్యేవాళ్ళు ఉంటారు. కానీ అది నిజంగానే చేసేయాలా, అంత క్యాపబిలిటీ, అంత స్కిల్, అంత టాలెంట్, అంత ప్రాక్టీస్ మీకు దగ్గర ఉందా? ఒకవేళ అది ఉండి చేస్తే ఫైన్, కానీ అది లేకుండా చేస్తే ప్రాణాల మీద తెచ్చుకోవడం వల్ల ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దట్ వ్యూవర్షిప్. కరెక్ట్. బట్ వై ఆర్ యూ క్రేవింగ్ ఫర్ దట్ వ్యూవర్షిప్? యూ వాంట్ టు షో దట్ యూ ఆర్ సంబడి. కరెక్ట్. అండ్ వై డూ నీడ్ టు షో దట్ యూ ఆర్ సంబడి? అండ్ దట్స్ అ ఫండమెంటల్ క్వశ్చన్. అంటే అందరికంటే నేను గొప్ప, లేకపోతే నేను ఫేమస్ అవ్వాలి. 1 minute ఫేమ్ కదా, 1 minute ఫేమ్ కోసం. Correct. నేను ఇవాళ ఒక వీడియో చూసానండి. బేసిక్ గా అంటే దిస్ కుడ్ బి అ పొలిటికల్ యాంగిల్ టు ఇట్, బట్
చ- ఒక ఇండియన్ ఒరిజిన్ మహిళ, ఆమె జడ్జెస్ ముందు అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల 8 counts ఆఫ్ ఫెలనీ ఆమె మీద పట్టారు. అంటే ఆమె షీఈస్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇండియన్ ఒరిజిన్, షమ్ పటేల్ ఆవిడ. బట్ Hmm. ఏదో ఈ పాలస్తీనియాకి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తుండగా ఆమెను జడ్జెస్ ఆమె అరెస్ట్ చేస్తే ఆమె చాలా షీ హాస్ అంటే మౌత్ లాట్ ఆఫ్ అబ్సీనిటీస్ అండ్ 8 Hmm. counts of felony against public officials with $1 million bond. Immediate ga ఈ ఆర్గనైజేషన్ which is whatever that organization, immediately it is saying that we only want to protest you peacefully but not abuse public officials. అంటే ఆమె వాళ్ళకి సంబంధం లేదన్నమాట. అదే అదే. బట్ షీ డిడ్ ఫర్ దమ్ ఓన్లీ. అంటే and she was probably doing it with the hope that she gets some recognition. Now she got the recognition, but she will be locked up most of her life in jail. అంటే ఇలాంటి సిచ్యుయేషన్ 1 minute ఫేమ్ కోసం ఏమైపోయినా పర్వాలేదు లైఫ్. రైట్ రైట్ రైట్. సో దోస్ ఇన్సిడెన్సెస్ అంటే అండర్లయింగ్ విల్ బి లో సెల్ఫ్ ఎస్టీమ్ అండి. కరెక్ట్. యా, గాట్ ఇట్. ఓకే, సో మనము ముందుకెళ్దాం. నార్సిసిస్ట్ గురించి మాట్లాడదాం. ఈ నార్సిసిస్ట్ అనే మనస్తత్వానికి మరియు లో సెల్ఫ్ ఎస్టీమ్ కి ఏదైనా సంబంధం ఉందా? ఉంటే ఎలా ఉంది? అంటే బేసిక్ గా ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఎంత మేరకు ఉండాలి అని అన్న డిస్కషన్ వస్తే, ఈ విషయంలో యావరేజ్ గా ఉండడం తప్పలేదండి. సాధారణంగా యావరేజ్ అంటే మన వాళ్ళు చాలా మంది దాన్ని చాలా నెగటివ్ గా ఫీల్ అవుతారు. నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే చాలా నెగటివ్ గా ఫీల్ అవుతారు. కానీ ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎవరు మన ఏమనకపోయినా మనం తక్కువ చేసుకోవడం అనేది లో సెల్ఫ్ ఎస్టీమ్ అయితే, నార్సిసిజం అంటే అదర్ ఎక్స్ట్రీమ్ లో ఎదుటివాడు మన ఒక్క మాట అంటే మన హృదయం గాజు ముక్కల్లా పగిలిపోవడం, అవతల వాడిని బద్ద శత్రువుగా చూడడం అనేది నార్సిసిజం అండి. నార్సిసిజం అంటే ఏంటంటే, నార్సిసిస్టిక్ టెండెన్సీ అంటే నన్ను మించిన వాడు ఇంకోటి లేడు అన్న ఫీలింగ్. అట్ ద సేమ్ టైం ఎవడైనా నన్ను తక్కువ చేస్తాడన్న అనుక్షణం ఆ ఇన్సెక్యూరిటీలో నలిగిపోతూ ఉండటం. యాక్చువల్గా ఈ నార్సిసిస్ట్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కింగ్డమ్ ని సృష్టించగలుగుతారు. ఆ నార్సిసిస్టిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళు చాలా సక్సెస్, వాళ్ళు చాలా కొన్ని టాలెంటెడ్ పనులు కూడా చేస్తారు. అంటే వాళ్ళు చాలా యూనో కంట్రోల్ ఫ్రీక్స్ అవుతారు కాబట్టి వాళ్ళు ఆర్గనైజేషన్ హైరార్కీలో రైజ్ అవుతారు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు. వాళ్ళకన్నా ఎవరు అంటే ఇండిపెండెంట్ గా మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పిన మాటనే అంటే సై అంటే సై అంటూ ఉండాలి. అలాంటివన్నీ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నార్సిసిజం అనేది సపరేట్ టాపిక్. కానీ అది లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకొక కాయిన్ ఇంకొక సైడ్ ఎందుకు కాదు అన్న క్వశ్చన్ అనమాట. కరెక్ట్. ఎందుకంటే డెఫినెట్లీ దట్ పర్సన్ ఈజ్ నాట్ డీలింగ్ విత్ an amount of self assurance with which I can put forward my view and I can also listen to your view if you have something constructive to add. అలాంటి వ్యూ ఉండదండి నార్సిసిజం లో. But then they have power. They usually are in a position of power and they will use that power for anything but to further their own interests. సో జగన్ గారు, మనము చివరి క్వశ్చన్ ఇవాళకి ఏంటంటే, సెల్ఫ్ ఎస్టీమ్ అన్న పదము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న పదము చాలా మంది ఇంటర్చేంజ్ యూజ్ చేస్తారు. అంటే అప్పుడప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ యూజ్ చేస్తారు కదా. సో ఈ రెండింటికి ఏమన్నా సంబంధం ఉందా? ఒకవేళ సంబంధం లేకపోతే, రెండు వేరు అయితే రెండిట్లో ఏది ముఖ్యం అండ్ ఏది మనకి ఎక్కువ కావాలి? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా రెండు ఒకటి కావండి, కానీ రెండు రిలేటెడ్ విషయాలు. ఒకదాని స్కోప్ చాలా ఎక్కువ, ఒకదాని స్కోప్ చాలా స్పెసిఫిక్. లెట్ మీ క్లారిఫై విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ పడంగా మన ఇద్దరికి పెన్ను పేపర్ ఇచ్చి స్కెచ్ చేయమన్నారు అనుకోండి, ఒక స్కెచ్ చేయమన్నారు అనుకోండి. అంటే నేనైతే ఖచ్చితంగా స్కెచింగ్ లో అంటే వెనకడుగు వేస్తాను. ఎందుకంటే నాకు 1 నుంచి 10 క్లాస్ వరకు డ్రాయింగ్ లో ఎప్పుడు 25కి 7 మార్కులు వచ్చేవి. యాక్చువల్లీ ఆ టీచర్ నన్ను అందరి ముందు షేమ్ చేసిన తర్వాత ఇంకొక మార్క్ ఎక్స్ట్రా వేసేవారు, నీ డ్రాయింగ్ రాదని చెప్పి. మరి అంటే దట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ నాట్ టు బి అ టీచర్. సో నేను దాన్ని అంటే నాకు కొంత వరకు స్కెచింగ్ అంటే ఇప్పుడు చేస్తాను, అంటే బేసిక్ గా ఏదైనా డిజైన్. బట్ ద పాయింట్ ఇస్ దట్ స్కెచింగ్ గురించి కాదు, ఇప్పుడు అది కాన్ఫిడెన్స్ అనమాట. నాకు ఒక ఫలానా విషయంలో కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని బట్టి, ఇప్పుడు లేదా మనం ఇప్పుడు ఏదైనా ఇమీడియట్ గా మన ఇద్దరిలో ఎవరు దాన్ని ఏమంటారు, ప్రోగ్రామింగ్ అంటారు. అది వాళ్ళ రేపు ఏం ప్రోగ్రామింగ్ అంటారు, గెటింగ్ టు సమ్ కైండ్ ఆఫ్
పైథాన్, ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో లింగ్విస్టిక్ కాదు, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఏదో చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, మ్యారథాన్, హ్యాకథాన్. హ్యాకథాన్. మన ఇద్దరు అని కాదు, హ్యాకథాన్ ఎవరు బాగున్నారంటే ఎవరైతే హ్యాకథాన్ క్లోజ్ గా ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు హ్యాకథాన్ లో నేను పాల్గొన్నంత మాత్రం నాకు వేరే స్కిల్స్ లేవని కాదు కదా. ఇప్పుడు నేనైతే హ్యాకథాన్ అంటే నేను వెంటనే చేతులు ఎత్తలేకపోవచ్చు, ఎందుకంటే నేను ప్రోగ్రామింగ్ మానేసి చాలా కాలం అయింది. So, but the point is that somebody may feel more confident about certain specific aspects. Self-confidence is very much skill-oriented, context-oriented, domain-oriented. అలాంటి వాటిలో self-confidence. But at the same time, self-esteem is a more broader umbrella of how do I derive my own self-worth based on things that I know and things that I am very clear that I don't know or I am not going to pursue them. Self-esteem is based on your own self-knowledge of things that you consider important and things that you consider not important also. It's also important to know what you should not pursue. Self-esteem is a broader thing, and self-confidence is a more specific and contextual as well as domain-oriented. సూపర్, చాలా బాగా వివరించారు. అండ్ జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సిరీస్ ని క్యూరేట్ చేసి మంచి మంచి విషయాల మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేసినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నమస్తే. Thanks to you, for due to which this series could actually come out. And ప్లెజర్ సార్, ప్లెజర్. మనం ఏంటంటే ఒక వ్యక్తి ఓవరాల్ డెవలప్మెంట్ కి మన ప్లాట్ఫామ్ ద్వారా ఎలాంటి సపోర్ట్ చేయాలో అలాంటి సపోర్ట్ మనం ప్రొవైడ్ చేద్దాం అంతే. ఓకే, అంటే ఒక పర్సన్ మనతో పాటు ఒక 20 నిమిషాలు స్పెండ్ చేస్తే ఆ 20 నిమిషాల్లో ఏదో కొంత పాజిటివ్ మార్పు మనం క్రియేట్ చేయగలిగితే మన ఇనిషియేటివ్ సక్సెస్ అయినట్టే. ఆ ఫిలాసఫీ మీద స్టార్ట్ చేసినాం మనం, రైట్? very nice. ఓకే సూపర్. సో పొడుపు కదా గుర్తుందా? మర్చిపోయారు కదా అందరూ? అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తాను. చూస్తే చూసింది గాని కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది గాని పళ్ళు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు. ఏమిటది? జగన్ గారు గెస్ చేశారా? అంటే నేను చెప్తే అది చిట్టింగ్ అవుతుందేమో, ఎందుకంటే నాకు సరే చెప్పకండి అయితే. ఓకే, నేనే చెప్తాను ఆన్సర్. అద్దం అండి, మిర్రర్. ఓకే, సో ఎవరైనా గెస్ చేసి ఉంటే మాత్రం నిజంగా మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. మీరు ఐల్ బై ఏ కాఫీ ఫర్ యూ. ఓకే, మీరు సోషల్ మీడియాలో రీచ్ అవుట్ అవ్వండి. ఆన్సర్ గెస్ చేసి ఫస్ట్ గెస్ చేసిన వాళ్ళకి coffee, he can book an appointment with you and take and yes, have a coffee. I'll buy coffee. Yes. That will be nice. ఓకే సూపర్. సో అది వాళ్ళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఫ్రెండ్స్, మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి ప్లస్ మంచి స్పీకర్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. అండ్ అంతేకాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ కలుసుకుందాం. అంతగా సెలవు. నమస్కారం. లవ్ యూ ఆల్. టేక్ కేర్.